సరే, మీకు ఇప్పుడు ఒక మంచి స్టోరీ చెప్తాను. మీరు మంచిగా వినాలి. వినాలంటే కళ్ళు మూసుకుంటారా? లైట్లు బంద్ చేయండి. ఒక్క 2 లైట్లు నుంచి మిగతా లైట్లు. అమ్మ, ఈ ఫ్లడ్ లైట్లు బంద్ చేసేయండి. బంద్ చేయరా? సరే, త్వరగా కళ్ళు మూసుకోండి. నేను 1, 2, 3 అనేటప్పుడు మా కళ్ళు మూసుకోవాలి. 1, 2, 3 కళ్ళు మూసుకోండి. ప్రియమైన తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామపేట మీకు వందనాలు. ఈ చిన్న బిడ్డలు ఇప్పుడు వినబోచున్నటువంటి స్టోరీని మీరు జ్ఞాపకం చేసుకోనండి. దీవించి ఆశీర్వదించండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని దేవా, మరి నీ శిలువ చట్టం మరుగుపరుచుకొని చిన్న బిడ్డలు కూడా అర్థమయ్యే చెప్పడానికి నాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామం పేట ప్రార్థించి అడిగి విడుచున్నాము తండ్రి. ఎవరు ఏడుస్తున్నారు? ఏడవద్దున్నారు. సరే పిల్లలు, ఎంతమంది ఆఫ్రికా వెళ్ళారు? ఏడ్చే పిల్లలు బయటకు తీసుకెళ్ళండి, లేకపోతే. సరే, రైట్. ఇప్పుడు అమ్మా, కొంతమంది టీచర్స్ ఇక్కడ మధ్యలో ఉండండి. ఇట్లా ఫ్రంట్ లైన్లో కూర్చుంటే మిగతా పిల్లలు స్టోరీ వినటానికి ఆస్కారం ఉంటుంది. సరే, ఓకే. చేతులు కట్టుకుంటాము, మాట్లాడక ఉంటాము, భక్తితో కూర్చుంటాం, యేసుని సంధింప. భక్తితో కూర్చుంటాం, యేసుని సంధింప. బోలో జిందా ఖుదా యేసు మసీకి, ఎలోహిం వాసి యేసు మసీకి, VBS ఇచ్చిన యేసు మసీకి. సరే, చేతులు కట్టుకోండి. ఓకే. ఎవరు ఏడుస్తున్నారా? ఎవరు? ఇయాన్ తీసుకెళ్ళి జమ్మి బయటకు తీసుకెళ్ళిపో. సరే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతను ఒక మిషనరీ, ఒక ఆఫ్రికన్ మిషనరీ. ఇతను ఎక్కడికి వెళ్ళాడంటే నార్త్ అమెరికాకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? నార్త్ అమెరికాకి వెళ్ళాడు. సరే, నార్త్ అమెరికాకి వెళ్ళాడు అనమాట. ఎక్కడి నుంచి? ద ఆఫ్రికన్ మనిషి. ఇతని పేరు శామ్యుయల్ మోరిస్. ఏం పేరు ఇతని పేరు? నేను మళ్ళీ ప్రశ్న అడిగినప్పుడు ఎవరైతే చెప్తారో వాళ్ళకి నేను ప్రైజ్ కూడా ఇస్తా. సరే, ఏం జరిగిందంటే జాగ్రత్తగా వినండి. ఇతని అసలు పేరు ఏంటి అనంటే కాబు. ఏం పేరు? ఏం పేరు తెలుసా మీకు ఇది? ఓకే. ఇతను ఎక్కడ ఉంటాడో తెలిసిన? ఆఫ్రికాలో లైబీరియా అనేటువంటి ప్రాంతంలో 1873వ సంవత్సరంలో జన్మించాడు. ఓకేనా? ఇతనికి అసలు పేరు శామ్యుయల్ కాబు మోరిస్. వాళ్ళ తెగలో ఆయన కోసం పెట్టిన పేరు కాబు. ఆడియో క్లారిటీగా ఉండేలా చూడు, ఓకేనా? సరే, ఇతని పేరు కాబు. వీళ్ళు నల్ల జాతీయులు అనమాట. ఎలా ఉన్నారు? ఆఫ్రికన్స్ ఎలా ఉంటారు తెలుసా? నల్లగా ఉంటారు. వాళ్ళ పళ్ళు మాత్రమే తెల్లగా ఉంటాయి బేట, ఓకేనా? వాళ్ళు నవ్వారనుకో తెల్లగా కనపడేది పళ్ళే, మిగతా అంతా ఎలా ఉంటారు? సేమ్ నల్లగా ఉంటారు అనమాట. సరే, ఏం జరిగింది చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి, ద ప్రిన్స్ ఆఫ్ క్రూ ట్రైబ్. ఈ కాబు ఎవరు తెలుసా? ఈ కాబు అనే అతను ద ప్రిన్స్ ఆఫ్ క్రూ ట్రైబ్. వీళ్ళు ఒక తెగకు చెందినవారు. ఆ తెగ పేరు ఏంటంటే క్రూ. ఏంటి? మీరందరూ చేతులు కట్టుకుంటే అప్పుడు చెప్పేది జాగ్రత్తగా మీకు వినపడుతుంది. ఏ తెగ అంటే క్రూ. చెప్పండి. క్రూ తెగకు చెందినవారంట. అయితే వీళ్ళ ఆఫ్రికా దేశంలో కొంతమంది ఇక్కడ దగ్గరలో ఉంటారు, ఇంకా కొంతమంది ఇక్కడ తుళ్ళూరు అంత దూరంలో ఉంటారు, ఇంకా కొంతమంది ఇక్కడ SRM కాలేజ్ అంత దగ్గరలోనే ఉంటారు. అయినా కానీ వాళ్ళు అసలు ఫ్రెండ్సే కాదు. ఎప్పుడు చూడ ఏం చేస్తారంటే ఒకరి మీద ఒకరు బాగా గొడవ పెట్టుకుంటారు అనమాట. ఎప్పుడు గొడవ పెట్టుకున్నటువంటి ఈ సందర్భంలో వీళ్ళు ఒకవేళ ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి తెలుసా? తర్వాత ఫ్రూట్స్, ఎగ్స్, వాళ్ళకి ఏదైతే సంపాదించుకున్నారో అదంతా కూడా ఏం చేయాలి తెలుసా? వాళ్ళు సంపాదించిందంతా గెలిచిన వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేయాలన్నమాట. సో ఒకసారి ఏమైందంటే ఇక్కడ క్రూ వర్సెస్ గ్రెబోస్, వేరే తెగ అనమాట. ఎవరు వాళ్ళు? గ్రెబోస్. ఈ గ్రెబోస్ అనేటువంటి వాళ్ళకి క్రూ, మరి కాబు వాళ్ళ
తెగ పేరేంటి? క్రూ. బాయ్స్ చెప్పండి, కాబు వాళ్ళ తెగ పేరేంటి? క్రూస్ కి గ్రెబోస్ కి యుద్ధం జరుగుతూ ఉందంట. యుద్ధం జరుగుతున్న సమయంలో చాలా యుద్ధం జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మరి అక్కడ కర్రలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు వేసుకుని కొట్టుకుంటున్నారంట. ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి క్రూ వీళ్ళు కొడుతున్నారు, గ్రెబోస్ వీళ్ళు కూడా గట్టిగా అరుచుకుంటా యుద్ధం చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఏం జరిగింది తెలుసా పిల్లలు? ఒకటేసారి బాగా గట్టిగా అక్కడ ఉన్నటువంటి రాళ్ళతో కొట్టేసరికి ఇక్కడ ఉన్నటువంటి క్రూ వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? ఓడిపోయారు. ఇప్పుడు క్రూ తెగకు చెందిన వాళ్ళు ఓడిపోయారు కాబట్టి గ్రెబోస్ వాళ్ళకి బానిసలుగా వీరు వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు ఎవరు వెళ్ళాలి తెలుసా? ఈ కాబు యువరాజు. ఎవరికి? క్రూ అనే తెగకు యువరాజు అనమాట. అయినా సరే ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి చివరికి గ్రెబూస్ అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాల్సిన ఈ టైంలో వాళ్ళు ఏం జరిగిందంటే వాళ్ళు గట్టిగా అక్కడ ఉన్నటువంటి కాబూని కూడా గట్టిగా లాగేసుకొని గుంజుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారంట. గట్టిగా ఇలా పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతున్న సమయంలో అక్కడ వాళ్ళ నాన్న అన్నాడంట, ప్లీజ్ అండి, ప్లీజ్ మా అబ్బాయిని తీసుకెళ్ళొద్దు, మా అబ్బాయి బదులు మా దగ్గర ఒక చిన్న అమ్మాయి ఉంది, ఆ పాపను తీసుకెళ్ళండి, ఎందుకంటే రేపటి రోజు మళ్ళీ మేము గెలిస్తే ఈ యొక్క కాబూనే యువరాజు అవుతాడు, కాబట్టి దయచేసి తీసుకెళ్ళొద్దండి అని చెప్పని ఏడుస్తున్నా సరే అస్సలు వినకుండా కాబూని తీసుకొని వెళ్ళిపోయారు. చూడండి, కాబూని తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఇళ్ళకన్నిటికీ మంటలు పెట్టేసి, చాలా పెద్ద మంటలు పెట్టేసి ఏం చేశారు తెలుసా? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద కర్రలతోటి బెదిరించేసి చాలా బానిసత్వంగా వాళ్ళని గుంజుకొని తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారంట. చివరికి కాబు చాలా మంచి పిల్లడు, ఏడ్చుకుంటూ కాబు ఏం చెప్పాడంటే, అమ్మా నాన్న చెల్లి వద్దు, చెల్లి మీ దగ్గరే ఉంచుకోండి, నేనే వెళ్ళిపోతాను అని చెప్పేసి అని కాబు బయలుదేరి మరి వెళ్ళిపోతే కాబుని వాళ్ళు తాళ్ళు కట్టి, చూసారా పిల్లలు, వెనక్కి తాళ్ళు కట్టేసి తీసుకొని వాళ్ళ యొక్క తెగ దేశమై వాళ్ళ యొక్క తెగ ప్రాంతానికి గ్రెబుస్కి వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయారన్నమాట. ఈ యొక్క కాబు విలేజ్ నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ చూడండి ఎంతో విచారంగా ఉన్నాడు అనమాట. వాళ్ళ ఇళ్ళన్నీ కాలిపోయాయి. తర్వాత చివరికి వాళ్ళు ఎవరైతే ఓడిపోయారో వాళ్ళందరినీ తాళ్లతో కట్టేసి వాళ్ళ గ్రెబూస్ ప్రాంతానికి తీసుకొని వెళ్ళిపోతున్నారన్నమాట. ఇలా వెళ్ళిపోతూ ఉన్నారు. చివరికి తర్వాత రోజు చెట్లకు కూడా కట్టేశారు. చూసారా ఏం చేస్తారు? ఇక్కడ చెట్లకు కూడా కట్టేశారు. ఇలా చెట్లకు కూడా కట్టేసిన తర్వాత కాబు చాలా బాధపడుతూ ఉన్నాడు అనమాట. కాబు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదరు, ఫాదర్ ఏం చేశారంటే ఎలాగైనా సరే కాబుని మనం విడిపిద్దాం. ఏమనుకున్నారు? కాబుని ఎలాగైనా సరే మనం విడిపిద్దాం, కాబు కోసం ఏదైనా ఒకటి తీసుకెళ్దామని చెప్పని వాళ్ళ దగ్గర ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని వెళ్ళిపోతే అక్కడ ఉన్న వాళ్ళు అన్నారంట, నో, అసలు ఇవేం జాలవు, మాకు అసలు ఏం వద్దు, ఇవి ఇంకా కావాలి, ఇవి సరిపోవు. వాళ్ళు కాదయ్యా, వాళ్ళ అమ్మ చూడండి, కాబు వాళ్ళ అమ్మ చాలా చాలా సాడ్గా ఉంది, ఇవి మాకు సరిపోవు, ఒకటి రెండు అయితే కాదు. వాళ్ళ డాడీ అన్నారు, కాదండి మా దగ్గర ఉన్నవి ఇవేనండి, ఇందులో ఇవి తీసుకోండి, ఇవే, ఇక మా దగ్గర ఇంకా అసలు ఏం లేవండి, ప్లీజ్ అండి ఎలాగైనా కాబుని తీసుకురండి అండి, ప్లీజ్ అండి విడిపించండి అండి కాబుని. అంటే కాబుని మేము వదిలిపెట్టాం, మీ అబ్బాయి మీకు కావాలంటే చూసారా ఇలాంటివి ఒకటి రెండు కాదు, మొత్తం మీ దగ్గర ఉన్నాయి మొత్తం తీసుకురావాలా, మాకు ఇంకా చాలా కావాలి మాకు, లేదా రేపు ఈ సమయానికి తీసుకురాలేదో ఖచ్చితంగా మేము ఏం చేస్తాం తెలుసా, మీ అబ్బాయి అయిన కాబుని మేము చంపేస్తాం, అందులో ఏ మాత్రం డౌట్ లేదు అని చెప్పించని చాలా 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 సీరియస్ చెప్పేశారన్నమాట. ఎంతో సీరియస్గా చెప్పినప్పుడు అయ్యో పాపం చాలా చాలా బాధపడుతూ ఉన్నాడు అనమాట. ఆ రోజు రాత్రి అంతా వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట. కాబుని చెట్లు ఆ యొక్క పెద్ద గుంజకి తాడు పెట్టి కట్టేశారు. ఎవరినైనా పిల్లలు చెట్టుకి ఇట్లా కట్టేసి ఉన్నారు అనుకోండి, ఎంతసేపు నుంచి ఉంటారు? కాళ్ళు నొప్పులు పుడతాయి. ఉదయం ఎప్పుడో కట్టేశారు, ఇలా సాయంత్రం వరకు అలా కాబు చేతులు అన్నీ వెనకేసేసి అలాగే రాత్రి అంతా ఏడ్చుకుంటా అలా ఉంటే, అరే వీళ్ళ పేరెంట్స్ రేపు మార్నింగ్ కనుక మరి మనం అడిగిన తీసుకురాలేదో రేపు ఎలాగైనా సరే కాబుని చంపేద్దాం, అసలు బతకనియద్దు, రేపు ఖచ్చితంగా చంపేద్దాం రా,
పదండి మనం వెళ్ళి పడుకుందాం పదండి అని చెప్పేసని ఇక్కడ ఉన్నటువంటి సైనికులు, ఇక్కడ ఉన్నటువంటి గ్రెబు తెగ వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయి ఈ యొక్క కాబుని ఒక్కడిని, ఆ రాత్రి చూసారా, రాత్రి చందమామ ఉంది, ఇంకా చీకట్లో కాబుని ఒక్కడిని ఇక్కడ కట్టేశారు చెట్టుకి. అలా ఉన్న సమయంలో కాబు చాలా విచారంతో కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, చేతులన్నీ వెనక్కి గుంజి కట్టేశారు, విచారంగా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో ఏంటి వీళ్ళు నన్ను ఇంత భయంకరంగా హింసిస్తున్నారని చెప్పని చాలా బాధపడుతూ ఉన్నాడు అనమాట. అలా చాలా రాత్రి అయిపోయింది. అలా కళ్ళు మూసుకున్నాడంట, తలకాయ ఇట్లా కిందకు పడేశాడంట. తలకాయ ఇట్లా కిందకు పడేసి అలా ఏడుస్తూ ఉన్నాడంట. ఏడుస్తూ అలాగా మరి చాలా విచారంగా ఉన్న సమయంలో మరి ఒకటేసారి రాత్రి అంట పెద్ద ఆకాశం నుంచి ఒకటేసారి లైట్ వచ్చిందంట. ఆకాశం నుంచి పెద్ద లైట్ వచ్చి, కాబు కాబు రన్, లేచి పరిగెత్తు. ఎవరో ఇలాంటి స్వరం వినిపించారంట. ఇదేంటి, ఎవరు నన్ను లేచి పరిగెత్తు అంటున్నారేంటి అని చెప్పని ట్రై చేస్తే ఒక్కటేసారి ఆ రెండు చేతులకు ఇక్కడ ఉన్నటువంటి తాళ్ళు తెగిపోయాయంట. ఎరే ఇక్కడ తాళ్ళు తెగిపోయాయి అని చెప్పేసి పరిగెత్తి రాత్రంతా ఆ చీకట్లో అలాగే పరిగెత్తి, ఎవరు నన్ను పరిగెత్తమని చెప్పారు, నా చేతులకి మరి ఆ యొక్క తాళ్ళన్నీ తెంచేశారని చెప్పేసి పరిగెత్తుదామని ఆ చీకట్లో, ఆ పెద్ద అడవిలో, ఆ ప్రదేశం నుంచి పరిగెత్తుకుంటా మార్నింగ్ వరకు అలాగే పరిగెత్తుకుంటా అక్కడ ఒక కాఫీ తోట ఉంటే ఆ కాఫీ తోట దగ్గర కాళ్ళ నొప్పులు పుడుతున్నాయని చెప్పని అక్కడే ఉండిపోయాడంట. అక్కడే ఉండిపోయినప్పుడు ఉదయాన్నే ఆ కాఫీ తోటలో పని చేసుకోవడానికి కొంతమంది వస్తే ఆ కాఫీ తోట సందులో ఎవరో అని మూలుగుతూ ఉన్నారంట. వాళ్ళ దగ్గర ఎవరి అబ్బాయి అని చెప్పి తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు మరి చాలా సంతోషం అంట. వెళ్ళగానే ఎవరు తీసుకెళ్లారు తెలుసా కాబుని? వాళ్ళ ఊరు నుంచి పారిపోయి వచ్చినటువంటి వాళ్ళ ఫ్రెండే. చూడండి చూడండి, వాళ్ళ ఫ్రెండే ఏం చేశాడంట తెలిసిన, అతన్ని ఇన్వైట్ చేశాడంట. సరే అలా ఇన్వైట్ చేసినప్పుడు ఒక్క నిమిషం నాన్న, అలాగ పరిగెత్తుకుంటా సరే అలా పరిగెత్తుకుంటా ఆ కాఫీ తోటకి వెళ్ళిపోయి అక్కడే ఏం చేశాడంటే బాగా అలసిపోయి అక్కడే పడిపోయాడు అనమాట. సో చివరికి ఆ కాఫీ తోటలో మార్నింగ్ అతని యొక్క ఫ్రెండ్, వాళ్ళ ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళ ఫ్రెండే ఇతన్ని పరిచయం చేసుకొని, అరే నువ్వు కూడా ఇలా పారిపోయి వచ్చావా, ఏమైందిరా అంటే, మేము ఓడిపోయాంరా, ఓడిపోతే నన్ను ఏం చేశారంటే నన్ను చంపేద్దాం అనుకున్నారు, కానీ నాకు తెలియకుండానే నా చేతులకి కట్లు ఊడిపోయాయి, నేను పరిగెత్తుకుంటా వచ్చేసాను రా అంటే చాలా హ్యాపీగా కాబుని, సరే ధరా నేను నిన్ను తీసుకెళ్తాను రా అని చెప్పేసి కాఫీ తోటకు తీసుకొని వెళ్ళాడంట. సరే కాఫీ తోటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఎలా కలిశాడు, తర్వాత అతనితో ఏం మాట్లాడాడు, అవన్నీ విషయాలు మనం రేపు తెలుసుకుందాం. ఎప్పుడు తెలుసుకుందాం? రేపు తెలుసుకుందాం, సరేనా? ఓకేనా? అందరు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సెకండ్ పార్ట్ రేపు. ఎప్పుడు? రేపు తెలుసుకుందాం. రండి మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పిల్లలు రండి, మోకరించండి, కళ్ళు మూసుకోండి. చూడండి, నేను మీ మధ్యలోకి వస్తున్నా, మీరందరూ నా వైపు తిరగండి, ఇటువైపు తిరగండి, ఇటువైపు నా వైపు తిరగండి, నువ్వు నా వైపు తిరగండి. రండి మోకరించండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. అందరూ నా వైపు తిరగండి, ఒకసారి నా వైపు తిరగండి, అందరు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి అందరూ. ఎవరు ఏం మాట్లాడద్దు నాన్న, కళ్ళు మూసుకోవాలి.
కాబుని ఆ కాబుని ఎవరు రక్షించారో తెలుసా? చచ్చిపోయాలనుకున్నటువంటి కాబుని రక్షించింది మరి యేసు ప్రభువే. అతనికి అద్భుతంగా మరి అతని కాబుని చావు నుండి యేసు ప్రభువే తప్పించాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. మనల్ని కూడా తప్పించేది యేసు ప్రభువే. యేసు ప్రభువే నీ కొరకే నా కొరకే ఆ కలువరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు నిన్ను నన్ను విడిపించడానికి. పిల్లలు ఇటువైపు తిరగాల, మోకరించాలా, కళ్ళు మూసుకోవాలా, చేతులు జోడించాలా. అంకుల్ ప్రార్థన చేస్తారు, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండాలి. మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడకూడదు, ప్రార్థన చేసుకోవాలి. కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూయాలి, కళ్ళు తెరవకూడదు. కళ్ళు తెరిస్తే యేసయ్య మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. కళ్ళు మూసుకొని ప్రేయర్లో ఉండాలి. ఈరోజు మీరు మెయిన్ లెసన్ విన్నారు, వర్క్ బుక్ కంప్లీట్ చేశారు కదా, ప్రేయర్లో ఉండాలి. ఇంకా నువ్వు అటు ఇటు చూస్తున్నావు. కేజీ పిల్లలు అందరూ కూడా ప్రార్థనలో ఉండాలి. యేసయ్య మీ హృదయంలో చేసుకోవాలి మౌనంగా. యేసయ్య నా హృదయంలోకి రా, నాతో ఉండు, నేను నీ బిడ్డగా ఉండాలనుకుంటున్నాను, నన్ను చేర్చుకో యేసయ్య, నా పాపాలన్నీ కడిగేసయ్య, నేను ప్రతిదినము బైబిల్ చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, యేసయ్య నాకు సహాయం చేయి. ఇలాగ మీరు మనసులో ప్రార్థన చేసుకోవాలి. ఇంకా లోబడట్లేదు. ఇంకా చాలామంది కళ్ళు తెరిచి చూస్తున్నారు. యేసయ్యకి లోబడే వాళ్ళంటే ఇష్టం, మాట వినేవాళ్ళంటే ఇష్టం. యేసయ్య ఎవరు ఆయన మాట వింటారో చూస్తూ ఉంటాడు. చేసుకోవాలి, మౌనంగా ప్రార్థన చేసుకోవాలి, నేర్చుకోవాలి. బైబిల్ చదవటం నేర్చుకోవాలి, ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఇంకా చాలామంది ప్రార్థన చేయటం రావట్లేదు. నేర్చుకోండి. ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మనసులో ప్రార్థన చేసుకోండి. ఇంకా 5 రోజులు VBS, 4 రోజులు ఉన్నాయి. ఈ 4 రోజులు VBSకి నేను ప్రతిరోజు రావాలనుకుంటున్నా. యేసయ్య నాకు సహాయం చేయి, నన్ను ఎవరు కూడా డిస్టర్బ్ చేయకుండా హెల్ప్ చేయి. ఫ్రెండ్స్ అని అదని ఇదని ఊరెళ్ళాలని వెళ్ళిపోకుండా ప్రతిరోజు VBSకి వచ్చేటట్టు సహాయం చేయి అని ప్రేయర్ చేసుకోవాలి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మరొకసారి పెదపరిమిలో ఎలోహీములో ప్రేమించి VBS అనుగ్రహించారు. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. ఈ సమయంలో శామ్యుయల్ మోరిస్ గురించి క్లోజింగ్ లెసన్ విన్నారు నాయన. ప్రభా, ప్రతిదినము బిడ్డలు నీ సన్నిధికి వచ్చి నీ మాటలు వినటానికి వారికి బలం తెచ్చేయండి. పిల్లలు అల్లరి నుంచి తప్పించండి. మౌనంగా మర్యాదగా భయభక్తులు కలిగి నీ సన్నిధిలో కూర్చోడానికి సహాయం చేయమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభునామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్.